నారాయణ ఎక్కడ నారాయణ? నారాయణ నారాయణ ఏంటి నారదుడిలాగా? షడప్. నన్ను షడప్ అంటావా? అంటాను. అర్థమైన వాళ్ళతో నేను మాట్లాడు. నేను మాట్లాడు. ఏయ్ నారాయణ, నా సంగతి ఏం చేశావు? నా ఆస్తి పాస్తి న్యాయంగా ధర్మంగా రావాల్సింది నాకు ఇస్తావా లేదా? లేకపోతే ఏం నువ్వు చేసేది చింతకాయ పచ్చడి? కాస్త పోలికలంత మాత్రాన మా నాన్న డ్రెస్సింగ్ అయిపోయి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నావా? ఇలాంటి వాళ్ళు పోలీసులు అప్పు చెప్తే ఏమిటా తడబాటు? అసలు ఎవరు నువ్వు? నేను జగన్నాథాన్ని. నువ్వెవరు? నేను జగన్నాథం కొడుకుని. నువ్వు నా కొడుకువా? నువ్వు నా బాబువా? నాకు అసలు కొడుకే లేడు. నాకు అసలు బాబే లేడు. చెప్పు, ఈ నాటకం నీతో ఆడిస్తుంది ఎవరు? నాది నాటకం అంటావా? నాది నాటకం అయితే నీది వీధి భాగవతం తోలుబొమ్మలాట. డైలాగులు బాగానే చెప్తున్నావు. ఎవరు రాసిచ్చారు బాబు? నువ్వు యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. నీకెవరు నేర్పారు బాబు? కోన్ కిస్కా నీ చెప్పాలంట. చెప్పాలి. నారాయణ తప్పుకో, రౌడీ చేస్తున్నాడు. ఎముక వేరేస్తాను. ఏంటి నువ్వేరేది బియ్యంలో రాళ్ళు? నీ సంగతి నేను తెలుస్తా. ఏంటి నువ్వు తేల్చేది? కొడియాల పులుసు పులుసా? నేనంటే మోసగాడిని. నువ్వే. ఏమిటయ్యా అందరూ కలిసి ఆఫీసులో అల్లరి చేస్తారు, ముందు బయటకు వెళ్తారు లేదా? ఎవరో రౌడీని తీసుకొచ్చి మంచి మంచి డ్రెస్సులు వేసి నా మీద వదులుతావా? వారం రోజుల్లో కానీ ఆస్తి నాకు అప్పచెప్పకపోతే నీ గుండెలో నిద్రపోతాను. అలాగే నిద్రపో. నేను తట్లేపి మెరబడి బయటకి గెంటేస్తా. ఎందుకు గెంటుతావు? నేను అసలు నిజం చెప్పాలంటే తమ్ముండే చెప్పు. చెప్తాను. రండి సార్ రండి. బాబు భయపడి పారిపోయారు. నాతో పెట్టుకుంటే అంతే కొళ్ళబొడి చేస్తాను. అలాగే బెదిరిపోయాడు. మొత్తానికి మరి గచ్చోడు పోయా. ఆ నారాయణ గారు తెచ్చిన కుర్రోడితో సమానంగా దద్దలు అరిచేసావు. దడదల్లాడించడం పెద్ద కష్టమేముందయ్యా? ఆ కుర్రాడు మన కుర్రాడేగా. మన కుర్రోడా? అంటే మీ ఇద్దరు జైల్లో మేమిద్దరం తోడు దొంగలం. ఇదిగో మీ ప్రతాపం అక్కడి నుంచే విన్నాం. ఆ నారాయణ అన్యాయంగా సంపాదించిన ఆస్తి కోసం ఆ కుర్రాడు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో మగం పెట్టాం. ఇదంతా నాటకం.